విధిరాతను సైతం ఎదిరించగలిగే శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు నీకు మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. నటించే వాళ్ళు ఉన్నంతకాలం నిజాయితీగా బ్రతికేవారు ఓడిపోతూనే ఉంటారు. కదిలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకుని వెళ్లే బంధాల్ని పట్టుకొని వేలాడడం కూడా అంతే అవివేకం. ఒక్కోసారి నీకు నువ్వు తక్కువగా కనిపించొచ్చు. అది నీకు ఎదురయ్యే సమస్యల వల్ల, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మాత్రమే. నీకున్న ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యం, ఒకరిపై ఆధారపడిన తత్వం ఎదుటివారికి నిన్ను ఎప్పుడూ తక్కువగా చూపించవు. అందరినీ క్షమిస్తాను కాని ఎవ్వరినీ మర్చిపోను. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి దండిస్తుంటే తండ్రి మాట్లాడకూడదు, అడ్డు చెప్పకూడదు. తండ్రి కోప్పడేటప్పుడు తల్లి కలుగచేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రులంటే భయం, భక్తి, గౌరవం, ప్రేమ ఏర్పడడమే కాకుండా క్రమశిక్షణలో పెరుగుతారు. ఒకరు మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నారు అంటే వాళ్ళకి పనిలేక కాదు, వారి మనసులో మీ స్థానం ప్రత్యేకమని అర్థం. ఎవరి వలన అయితే మనం ఎన్నడూ చూడని ఆనందం పొందుతామో వారి వల్లనే ఎన్నడూ చూడని బాధను కూడా అనుభవిస్తాం. నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు అందరికీ నువ్వు కావాలి. నీ దగ్గర ఏమీ లేదు అని తెలిసాక ఒక్కడు కూడా నిన్ను పట్టించుకోడు. ప్రపంచంలో గొప్ప బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల బంధం మాత్రమే. పిల్లలు పుట్టేంతవరకు భర్తే మొదటి కొడుకు ఆమెకు. అదే భార్యకు కష్టం వస్తే ఆ భర్తే తనకు తండ్రిలా మారతాడు. నీకు ఏది ఇస్తే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావో నీకంటే దేవునికి బాగా తెలుసు. దేవుడు ఇచ్చేది ఏదైనా అది చాలా గొప్పగా ఉంటుంది. నువ్వు కోరుకునే జీవితం కంటే అద్భుతంగా ఉంటుంది. ఈ రోజుల్లో డబ్బున్నవాడికి క్యారెక్టర్ సర్టిఫికేట్ అవసరం లేదు. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చెయ్యకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. వంచన చేసే పంచకు చేరితే అది మన ఉనికినే లేకుండా చేస్తుంది. చేతినిండా డబ్బు లేకున్నా పర్వాలేదు, అనువంత భగవంతుడి అనుగ్రహం ఉంటే చాలు. నీకన్నా అదృష్టవంతుడు ఎవరూ ఉండరు. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కాని నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కాని కల్తీ స్వభావం ఉండకూడదు. కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువుండదు. నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కల్లో కూడా ఊహించని దెబ్బ కొట్టి వెళ్తారు. జాగ్రత్త. అందుకే ఎవర్నీ గుడ్డిగా నమ్మకు. ఎదుటివారు నాకు ఇచ్చే మర్యాదను బట్టే వారి పట్ల నా ప్రవర్తన ఉంటుంది. నీకు చెందిన వాటినన్నింటినీ ఆ కాలమే నీ వద్దకు చేరుస్తుంది. పరిస్థితులు ఏమైనా కావచ్చు, మనం మాత్రం ఎప్పుడూ మనల్ని నమ్మిన వారి వైపే ఉండాలి. జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు. అప్పుడే మనిషిగా నీ జన్మకు ఒక అర్థం ఉంటుంది. తొక్కబడిన చోటే ఎదిగి చూపించు. లేనివాటి కోసం ఆరాటపడే జీవితం వ్యర్థం. ఉన్నదానితోనే సంతృప్తిపడే జీవితం ధన్యం. ప్రకృతిలోని ప్రతి వస్తువును మంచి దృక్పథంతో చూస్తే ప్రతిదీ మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. మనకు కావలసిందల్లా ఓపిక. కొందరి జీవితాల్లో ఎంత నిజాయితీగా బ్రతికినా నిందలు తప్పవేమో. అవసరమైనప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా ప్రవర్తించే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం, జాగ్రత్త. నీతో మాట్లాడినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో నీ మాటలు కరువైనప్పుడు అంత బాధగా ఉంటుంది. మనస్సును స్వాధీనపరుచుకున్నవాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులుగా ప్రవర్తిస్తుంది. జీవితంలో ఒక బంధానికి మనం దగ్గరగా ఉన్నామా లేదా దూరంగా ఉన్నామా అనేది కాదు, అసలు వారి మనసులో మనం ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. నటిస్తే కొన్నాళ్లే సంతోషంగా ఉండొచ్చు, కానీ నిజాయితీగా ఉండి చూడు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అందరినీ ప్రేమించు, కాని ఎవరి ప్రేమకి బానిసవ్వకు. అందరూ అందరికీ ఒకేలా అర్థమవ్వరు. ఆలోచన విధానాలు ఎలా ఉంటే అలా అర్థమవుతారు. ఊరికేనే అమ్మను కసురుకోకు. ప్రపంచమంతా నిన్ను కసురుకున్నా అక్కున చేర్చుకునేది అమ్మ మాత్రమే. ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా మనసుల మధ్య మాత్రం దూరం అనిపించకూడదు. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు చెయ్యకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు.
చెయ్యి కొట్టే దెబ్బ చెంపని మాత్రమే తాకుతుంది, కానీ మాట కొట్టే దెబ్బ మనసుని కూడా తాకుతుంది. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ప్రశాంతతనే కాదు, మనిషిని కూడా ఒంటరిని చేస్తుంది. హుందాతనం ఖరీదైన బట్టల్లో కాదు, ఉన్నతమైన వ్యక్తిత్వంలో ఉంటుంది. గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం, మనం చేసిన పనుల గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి, నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమయ్యాక వినేవారు లేక, నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు మోసం చేసిన మీరే. ఏది వచ్చినా అంగీకరించు, ఏది పోయినా వెళ్ళనివ్వు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రతి ఉదయం ఒక మంచి ఆలోచనతో నిద్రలేస్తే అది ఆ రోజు ప్రశాంతమైన నిద్రకు కారణమవుతుంది. ఎదుగుతున్న వాడిని పతనం చెయ్యడానికి కొంతమంది ఎదురుచూస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవారు మన చుట్టూ బోలెడు మంది ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎవడి రాత ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఒకరి పరిస్థితిని చూసి ఈరోజు వాళ్లను హేళన చెయ్యకు, ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో తెలియదు. వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవ్వండి. డబ్బు మనిషిని పైకి తీసుకురాగలదు, ఇది ఒప్పుకోవాల్సిన నిజం. మనిషి పైకి పోయేటప్పుడు డబ్బును తీసుకుపోలేడు, ఇది అంతకన్నా ఒప్పుకోవాల్సిన నిజం. కష్టపడేవాడు అందంగా ఉండడు, అందంగా ఉండాలనుకునేవాడు కష్టపడలేడు. దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉండొచ్చు, కానీ తోడు బాగుంటేనే జీవిత ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆవేశంగా పరిగెత్తడం కన్నా ఆలోచించి నడవడం మిన్న. ఎప్పుడు నడవాలి, ఎప్పుడు పరిగెత్తాలో తెలిసి ఉండటమే వివేకం. పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకంటే పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండు. ఇదే మనిషి మనుగడకు రహస్యం. ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా విలువైనది. నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఓపికగా వినాలి, నలుగురితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టేవాడు, ఆడవాళ్ల వెనుక పడేవాడు చాలా వేగంగా చెడిపోతాడు. ప్రేమంటే ఒకరికొకరు నచ్చడం కాదు, ఒకరినొకరు నమ్మడం. బాధని ఇచ్చే బంధాన్ని కాదు, బలాన్ని ఇచ్చే బంధాన్ని ప్రేమించు. నిన్ను నీవు ముందుకు నెట్టుకో, నీకోసం ఎవరూ రారని తెలుసుకో. నువ్వు అవసరం లేదు అనుకునే వాళ్ళకి నువ్వే అవసరం అనేలా చేస్తుంది కాలం. ఎలాంటి విషయాలను దాచకుండా అన్ని విషయాలను పంచుకునేది నిజమైన ప్రేమ. కన్నీళ్లు కార్చే కనుల కన్నా వాటిని దాచేందుకు నవ్వే పెదవులకే బాధ ఎక్కువ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.